క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సేవకునిగా మరొక పర్యాయము మీతో కలిసి మాటలు ఈ రీతిగా తెలియచేయటానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన సేవకునిగా సంతోషిస్తున్నాను. దేవునికి స్తుతులు ఆరోపిస్తూ, ప్రభునందు ప్రియులరా, మరి సమయంలో ఒక ప్రత్యేకమైన మాటలను మనము జీవగ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయతను, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవుని వాక్యంలో కొన్ని రోగాలు, మరి కొన్ని శాపాలు వ్యక్తులను బంధించి పీడిస్తూ ఉన్నప్పుడు సువార్తల పాఠంలో యేసు ప్రభు చేసిన కొన్ని అద్భుతాలను మనం చూసి ఆ అనారోగ్య పరిస్థితుల నుండి, శాపాల నుండి విడిపించబడటానికి క్రీస్తు ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన మార్గమని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అందుకు సువార్తలు మనతో ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే అసలు మన పాపాలు ఎందుకు క్షమించబడాలి అనే ప్రశ్నకు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి మానవుడు చేసిన పాపాలు క్షమించబడకుండా మనిషి తన జీవితాన్ని, తన మనుగడను కొనసాగించలేడా? ప్రశాంతంగా జీవించలేడా? మరి దీని గురించిన సమాధానం బైబిల్లో చాలా చక్కగా వివరించబడింది. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒకనొక సమయంలో ఒక వ్యక్తి పక్షవాయువు చేత బాధపడుతూ మంచం మీద పడి ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు ఆ వ్యక్తిని మంచం మీద మోస్తూ వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు. కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వాని లోపలికి తెచ్చుటకు వీలు పడకపోయిన కనుక ఇంటి మీదకెక్కి ఆ పెంకులు తీసి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఎప్పుడైతే ఆ పక్షవాయువు గలవానిని యేసే ముందు దించారో, యేసు ప్రభువారు అలా దింపిన వారి యొక్క విశ్వాసాన్ని చూచి, మరి వీరందరూ వారి క్షేమము కన్నా ఇతరుల క్షేమం కోరుకుంటున్నారని ప్రభు చాలా సంతోషించి ఉండవచ్చు. వారు క్షేమంగా ఉన్నారు, అదే సమయంలో వారు స్వార్థంతో ఆలోచించకుండా ఇతరుల క్షేమాన్ని కోరుకున్నారు. ఇది దేవుడికి ఇష్టమైనటువంటి మంచి కార్యం. దేవుని వాక్యము కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి ఎల్లప్పుడూ కూడా ఎదుటివారి ఎడల మేలు కొరకే మనం ఆలోచించాలి. కృతజ్ఞతా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మేలు చేసి అవసరమైతే కీడు అనుభవించాలి తప్ప ఎవరికి కీడు మనము చేయకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మరి పక్షగలవాయువాణిని చూచి ఆయనను ఆ వ్యక్తి ఎలాగైనా స్వస్థపరచబడాలని ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన ఆ వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని, ఆ మంచితనాన్ని ప్రభు చూచి చాలా సంతోషించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట మరి పక్షవాయువుతో ఉన్నటువంటి, లేవలేని స్థితిలో మంచం మీద పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేయాలని మనుషులందరూ ఆశపడ్డారు, యేసు ప్రభు వారు కూడా. అయితే యేసు ప్రభు వారు మాట్లాడిన మాట లూకాసు సువార్త 5వ అధ్యాయం 20వ మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పారు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాస్తవానికి ఆ మనిషిని కావలసింది పక్షవాయువు నుంచి స్వస్థత. కానీ యేసు ప్రభుల వారు అతనికి స్వస్థత ఇవ్వక మునుపు అతని పాపములు క్షమించాలని ఆశపడ్డారు. అసలు మన పాపములు ఎందుకు క్షమించబడాలి అనే ప్రశ్నకు మనం సమాధానము ఇక్కడే చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి నుండి రాయబడిన మాటలు, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలయ్యా, రక్షింపనేరకుండునట్లు, స్వస్థపరచబడుకుంటున్నట్లు, బాగుపరచకుంటున్నట్లు నా హస్తము కొరచ కాలేదు, నా శక్తి నాకు దూరం కాలేదు. మిమ్మల్ని స్వస్థపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు కన్నీరు కార్చినప్పుడు మీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ మీ దోషములే, మీరు చేసిన పాపములే, మీరు చేస్తూ ఉన్న అతిక్రమములే నేను సహాయం చేయకుండా అడ్డుపడుతూ ఉన్నాయి.
మీ ప్రార్థన, మీ కన్నీరు, మీ రోదన వినపడకుండానట్లు మీ పాపములు అడ్డుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను మీకు జవాబు ఇవ్వలేకపోతూ ఉన్నాను. నీవు అనారోగ్యముతో అల్లాడిపోతూ ఉన్నావు, దీర్ఘకాలపు రోగములతో కృంగిపోతూ ఉన్నావు, అయినా నీకు జవాబు రావటం లేదు. దానికి కారణము సహజంగా మనము చేసిన పాపాలే, మన దోషాలే. ఇది ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? ఆశీర్వాదాన్ని, ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ, ఆరోగ్యకరమైన జీవితం కావాలని కోరుకుంటున్నట్లయితే, దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నట్లయితే, అటువంటి వారిని దీవించాలని, కనికరించాలని, వారి కన్నీరు తొడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుని ఆశకు మనకు మధ్య మన పాపాలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. ఆ పాపములను మనము కలిగి ఉన్నంత కాలము, మనం విడిచిపెట్టనంత కాలం మన జీవితాల్లో అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని మనము చూడలేము. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. పాప జీవితంలో ఉన్న వ్యక్తిని దేవుడు బలపరచడు. పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన వ్యక్తినే. ప్రభునందు ప్రియులరా, అనేక వ్యాధులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, బాధల చేత బాధించబడుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 నుండి 15 వరకు చదువుకుంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఎవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములు బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ప్రియులరా, మనము చేసిన పాపమును బట్టి ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడేమో. పరిశీలన చేసుకునే సమయం నిజమే కదా. నేను చేసిన పాపమును బట్టే, అతిక్రమమును బట్టే ఈ రోగాన్ని కొని తెచ్చుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. మరి నాలాంటి వాడికి క్షమాపణ లేదా? దేవుడు నాలాంటి దానిని క్షమించడా? నాలాంటి వాడిని బాగు చేయడా, స్వస్థపరచడా? నాలాంటి వాని యొక్క పాపములు క్షమించి నన్ను లేవనెత్తడా? నా మీద ఉన్నటువంటి శాపము నుండి, బంధించబడిన గర్భస్థితి నుండి, నిర్బంధించబడినటువంటి ఆర్థిక సమస్యల నుండి, నన్ను కృంగదీస్తున్న పరిస్థితుల నుండి నన్ను విడిపించడా అనే ప్రశ్నకు దేవుని వాక్యములో ప్రభునందు ప్రియులారా, యేసయ్య నిన్ను క్షమించి నీకు విడుదల చేయటానికి అన్ని వేళలా సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడి ఉన్నావో, ఏ స్థితిలో కన్నీరు కారుస్తున్నావో, ఏ స్థితిలో ఇది వింటూ ఉన్నావో, ఆ స్థితిలో ఉన్నపాటున ప్రభు నిన్ను రక్షించగలడు. అయితే నీవు చేయవలసిన పని, ప్రభువా, నేను చేసిన పాపం వలన ఈ స్థితికి, ఈ దుస్థితికి చేరాను, కానీ నీవు క్షమించే దేవుడు అని, కనికరించే దేవుడు అని, బాగు చేసేవాడు అని నేను తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా అడుగుతున్నానయ్యా, నన్ను మన్నిస్తావా, క్షమిస్తావా అని యేసయ్యకు ప్రార్థన చేసినట్లయితే, ప్రియులారా, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనములో, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోనని, వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయమును మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఆ దేవాది దేవుడు నీతో, నాతో, మనతో అంటున్నటువంటి మాట. అయ్యా, వెలివేయబడిన వానిగా, విడువబడిన వానిగా, దిక్కులేని స్థితిలో పడి ఉన్నవానిగా నీవు ఉన్నావేమో. నీతోనే, నాతోనే, మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆదరిస్తాను, దీవిస్తాను, నీకు నేను ఆరోగ్యం ప్రసాదించబోతూ ఉన్నాను. నీవు నీ మరణ పడక మీద కన్నుమూయక నేను నీకు ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించి నీ గాయములను కట్టబోతూ ఉన్నాను. సంపూర్తి స్వస్థత నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు. ప్రియులారా, ఈ మాట సెలవిస్తున్నవాడు జీవము కలిగిన దేవుడు. యేసయ్య నిన్ను క్షమించగలడని, నీ రోగమును కుదర్చగలడని, నీకు మంచి రోజులు ఇవ్వగలడని, నీ కన్నీరుని తుడిచి, ఎక్కడైతే నీవు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఒంటరైపోయావో, అక్కడే దేవుడు నిన్ను గనపరుస్తాడని, నిన్ను తల ఎత్తుకొని
తిరుగులాగున చేస్తాడని, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడని నీవు విశ్వసించినట్లయితే, ఆ యేసయ్యను నమ్ముకున్నట్లయితే, ఆ ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు కోరుకున్నట్లయితే తాను ఇచ్చిన మాట ప్రకారం నిన్ను స్వస్థపరుస్తాడు, నీ గాయములను కడతాడు, నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు. యేసు ప్రభుల వారు ఆ పక్షవాయువు గల వ్యక్తిని చూసినప్పుడు ఆయనకు అర్థమైంది, ఇతడు కలిగి ఉన్న రోగమున కారణము ఇతడు గత కాలంలో చేసిన పాపాలే. ఇతడు స్వస్థపరచబడాలంటే ముందుగా అతడు చేసిన పాపములు క్షమించబడాలి. మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి, ప్రతి విధమైన కష్టముల నుంచి విడుదల పొందాలని కోరుకుంటే మొదటిగా కష్టాలకు, నష్టాలకు, అపజయానికి, అవమానానికి, అనారోగ్యానికి కారణమై ఉన్న మన పాపమును దేవుడు మన దగ్గర నుంచి తొలగించాలి, క్షమించాలి. దాని కొరకు మనము ప్రార్థించాలి. ప్రియులారా, యేసు ప్రభులు వారు చెప్తున్న మాట, నేను సమస్తమును క్షమించగలను అని. ఆయన క్షమించే దేవుడు, క్షమించి హక్కును చేర్చుకునే దేవుడు. ఎంత గొప్ప మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని పాడు చేసుకుని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి ప్రేమను వర్ణించుతూ ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమారుడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే ఆ కుమారుడు వచ్చి, నాయనా, నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేశాను, నేను నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను అని తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు ఆ తండ్రి ఏమాత్రము గద్దించకుండా, తన పాప జీవితాన్ని గురించి ప్రశ్నించకుండా క్షమించి హక్కును చేర్చుకున్నాను. ప్రియులారా, మన దేవుడు అంతే. నీ పాప జీవితాన్ని ప్రశ్నించడు, ఆయన క్షమిస్తాడు. మరెన్నడూ ఆ పాపము చేయకుండా ప్రభు పాదాల దగ్గర పడి క్షమించమని వేడుకున్నప్పుడు ఆ ప్రేమను వర్ణించగలమా? నిన్ను చేర్చుకునే ప్రేమ, నిన్ను సంపూర్ణముగా క్షమిస్తాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించే దేవుడు యేసు ప్రభుల వారు. మన పాపముల నుండి మనల్ని విడిపించి మన జీవితాన్ని బలపరిచి ఆరోగ్యముతో, క్షేమంతో, సమాధానంతో బలపరుస్తాడు. భక్తుడైన దావీదు మాట జ్ఞాపకం చేస్తాను, కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుడట్టి గొప్ప ధన్యతను మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచరులకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగల మా దేవా, నీకే వందనాలు. నీ కృపా కనికరాలను బట్టి ప్రభు, మా జీవితంలో మరొక ధన్యకరమైన రోజును మీ నామాన్ని గణపరిచి హెచ్చించి మహిమను ఆపాదించడానికి, నీ నామానికి మహిమకరంగా జీవించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవటానికి మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి, సంఘ పరిచర్యను ఆశీర్వదించండి. విశ్వాసులు ఆత్మీయంగా బలపరచబడి కుటుంబాలకు నాయన దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. బిడ్డల చదువులను, యవనస్తుల జీవితాలను, స్త్రీ పురుషుల యొక్క కుటుంబ జీవితాలను ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభువా దీవించి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో బలపరచమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.